హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 5 స్టాక్స్ కూడా మనం సిప్ మోడ్లో అనేది ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే వాళ్ళు కొంత బడ్జెట్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 పర్ మంత్ అనేది ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళు ఈ సిప్ మోడ్లో ఈ 5 స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉందో 2,000 3,000 బడ్జెట్ ఉందో వాళ్ళు ఈ 5 స్టాక్స్లో ఒక 2 స్టాక్స్ 3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని కూడా సిప్ మోడ్లో ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 5 స్టాక్స్ ఏంటో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తానండి కదా, ఒక 5 స్టాక్స్ చెప్తాను. ఈ 5 స్టాక్స్ కూడా మనం సిప్ మోడ్లో అనేది ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ లాంగ్ టర్మ్ ఒక 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ కనుక చేసుకున్నట్టయితే ఇవి మనకి మంచి గ్రోత్ స్టాక్స్ ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయన్నమాట. సో ఆ 5 స్టాక్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఆ 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట. బట్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. నార్మల్గా ఈ స్టాక్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ 1,500-1,600 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ అనేది మనకి ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మీరు చూసుకున్నట్టయితే 1,639 రూపీస్ దాకా 1,700 దాకా కూడా వెళ్ళింది. ఆ స్టాక్ మార్కెట్ క్రాష్ వల్ల చాలా అంటే చాలా కింద పడిపోయింది. మరి ఇప్పుడు కూడా మనకి మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. నేను ఈ స్టాక్ని 1,280 రూపీస్ దగ్గర మన వాట్సాప్ గ్రూప్లో రికమెండ్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చింది. సో ఇప్పుడు కూడా ఇది మంచి వాల్యుయేషన్స్లోనే ఉంది ఫ్రెండ్స్. కానీ చార్ట్ చూడండి, డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇంకా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ కూడా కింద పడుతుంది కదా. సో ఇది ఇంకా కింద పడినప్పుడు మనం బై లెవెల్స్ ఎక్కడ బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకోండి, నేను పివోట్ లెవెల్స్కి వచ్చాను ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది అప్రాక్సిమేట్లీ 1350 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 1340, 1350. ఈ స్టాక్ కనుక 1318 ఆ రేంజ్కి వస్తే మనం బై అనేది చేయొచ్చు. మనం చార్ట్స్లో చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ ఈ స్టాక్ అనేది మనకి ఇప్పుడు డౌన్ ట్రెండ్లో కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి డౌన్ ట్రెండ్లో బాగా కనబడుతుంది. ప్రీవియస్గా చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్స్ నుంచే ఇది రికవరీ అయింది అప్రాక్సిమేట్లీ. సో మళ్ళీ ఆ లెవెల్స్కి వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ దీన్ని 1318 ఒక మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. అది కనుక బ్రేక్ అయినట్టయితే 1280 మళ్ళీ కూడా మంచి సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. సో 1280 అలాగే 1318 రూపీస్ మనం బై అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్ని ఫర్ లాంగ్ టర్మ్ కోసం. ఎవరైతే సిప్ మోడ్లో స్టార్ట్ చేస్తున్నారో ఎవ్రీ మంత్ కూడా ఈ లెవెల్స్ దగ్గర కనుక మనకి వచ్చినట్టయితే సిప్ మోడ్లో యాక్టివేట్ చేసుకొని దీంట్లో బై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. మీరు చూసుకున్నట్టయితే కనుక ఈ స్టాక్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా 5 ఇయర్స్ స్టాక్ చూసుకున్నట్టయితే చూడండి, ఈ స్టాక్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పైకి వెళ్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా స్టాక్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ స్టాక్ ఖచ్చితంగా ఇది ఈ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుండాలి. ఎప్పుడైనా మంచి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా సరే, మార్కెట్ క్రాష్ అయినా అది కింద పడవచ్చు, మళ్ళీ రికవరీ మాత్రం ఇలా అవ్వాలి ఫ్రెండ్స్. అంతేగాని ఏదైనా స్టాక్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ స్టాక్ ఒక్కసారిగా పైకి రైజ్ అయ్యి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ కొంచెం రైజ్ అయ్యి అలాంటి స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్న స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సో ఓవరాల్గా చూడండి, అప్రాక్సిమేట్లీ మనం 2015 ఆ రేంజ్ నుంచి చూసుకున్నట్టయితే ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్ అయినా సరే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ కింద పడుతుంది, అలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సిప్ మోడ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. వీళ్ళు ఫెవికల్స్ ఇవన్నీ తయారు చేస్తారన్నమాట. సో మనం ఫెవికల్స్ అనేవి ఉన్నాయి కదా, సో అలాంటివన్నీ వీళ్ళు తయారు చేస్తారు. అడ్హెసివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటారు దీన్ని. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ సిప్ మోడ్లో చేసుకోవడానికి సెకండ్ స్టాక్ వచ్చేసరికి రిలాక్సో ఫుట్వేర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్ ఫ్రెండ్స్. మనకి 2-3 ఇయర్స్లోనే, మనకి 2 ఇయర్స్లో 2.5 ఇయర్స్లోనే మన అమౌంట్ అనేది డబల్ చేసే స్టాక్ అనమాట. సో మనం చూసుకున్నట్టయితే కనుక ఈ స్టాక్ కూడా చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం లాస్ట్ 6 మంత్స్ స్టాక్ చూసినట్టయితే మార్కెట్ క్రాష్ ముందు ఇది అప్రాక్సిమేట్లీ 800 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్. మార్కెట్ క్రాష్ వల్ల ఇది అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ దాకా వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా రికవరీ అయింది, 600-755 దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు పడింది అనమాట. సో ఈ స్టాక్ మళ్ళీ ఇప్పుడు 600 రూపీస్ అరౌండ్ దొరుకుతుంది. సో ఇది 800 రూపీస్ స్టాక్ ఫ్రెండ్స్. ఇంకా 200 రూపీస్ పెరిగే ఛాన్సెస్ అనేవి బాగా ఉన్నాయి. సో ఈ స్టాక్ మనం లాస్ట్ 5 ఇయర్స్ స్టాక్ చూసినట్టయితే చూడండి ఎంత బాగా ఇంక్రీజ్ అయిందో. సో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మనకి ఫుట్వేర్ సెక్టర్లో మంచి స్టాక్స్ ఏమైనా చెప్పాలంటే బాటా ఇండియా ఒకటి, నెక్స్ట్ రిలాక్సో ఫుట్వేర్ ఫ్రెండ్స్. సో బాటా ఇండియా కన్నా ఈ రిలాక్సో ఫుట్వేర్ అనేది మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే రెండింటికి, బాటా ఇండియాకి రిలాక్సోకి లాస్ట్ 3 and 4 ఇయర్స్లో చూస్తే కనుక ఇదే మంచి రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ బాటా ఇండియా కన్నా. బాటా ఇండియా కూడా మంచి కంపెనీ, బట్ ఇది దానికంటే మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చింది. స్లోగా అండ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్న స్టాక్ అనమాట ఇది. సో దీని యొక్క
లెవెల్స్ కనుక మనం చూసినట్టయితే ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బోలింజర్ బ్యాండ్స్ లో కానీ లేకపోతే ఈఎంఎస్ లో మూవింగ్ యావరేజ్ లో కానీ బాగా డౌన్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కనుక మనకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 596 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. ఈ స్టాక్ మనకి ఇంకా కింద పడి అప్రాక్సిమేట్లీ 575 అలాగే 545 రూపీస్ కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నా పోర్ట్ఫోలియో కూడా దీంట్లో ఈ స్టాక్ లో కొంచెం మేజర్ క్వాంటిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు అప్రాక్సిమేట్లీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ లోనే నాకు డబల్ ద అమౌంట్ అంటే 80% 90% ఇచ్చింది అనమాట. బట్ మార్కెట్ క్రాష్ వల్ల మళ్ళీ కింద పడింది. సో ఈ స్టాక్ అనేది మనకి ఫాస్ట్ మూవింగ్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ లో మనం అప్రాక్సిమేట్లీ 575 అలాగే 545 రూపీస్ కనుక ఈ స్టాక్ వస్తే మన పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మనం థర్డ్ స్టాక్ చూసినట్టయితే కనుక ఐటీసీ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది చాలా రేంజ్ బౌండ్ స్టాక్ ఫ్రెండ్స్. బట్ మనకి ఫ్యూచర్లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ స్టాక్ మనం చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ 220-230 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్, అంతకంటే ఎక్కువ కూడా ట్రేడ్ అయింది. అప్రాక్సిమేట్లీ 280-300 రూపీస్ కూడా వెళ్ళిన స్టాక్ అనేది మార్కెట్ క్రాష్ వల్ల ఇది అప్రాక్సిమేట్లీ 140-150 బిలో కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ రికవరీ అయింది, మళ్ళీ పడింది. సో రికవరీ అయింది. బట్ ప్రస్తుతానికి ఒక రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 180 నుంచి 183 నుంచి 199 దాకా వెళ్ళి 207 దాకా వెళ్ళి మళ్ళీ కింద పడింది. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూసినట్టయితే కనుక పివోట్ లెవెల్స్ చూసినట్టయితే కనుక దీన్ని ఇప్పుడు ప్రస్తుతం 192 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో దీని 189 183 అనేది మంచి సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో అలాగే మనం చార్ట్స్ లో దీన్ని చూసినట్టయితే ఈ స్టాక్ కూడా మనకి మంచి రేంజ్ బౌండ్ స్టాక్ ఫ్రెండ్స్. బట్ ఒక్కసారి ఇది రేంజింగ్ కనుక అంటే ఏదైతే ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుందో అది కనుక బ్రేక్ చేసినట్టయితే ఇది మనకి 300 రూపీస్ 400 రూపీస్ 500 రూపీస్ కూడా లాంగ్ టర్మ్ లోకి ఈజీగా వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలంటే అప్రాక్సిమేట్లీ 183 అనేది దీనికి మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. 185 కూడా మంచి సపోర్ట్ లెవెల్. ఒకవేళ బ్రేక్ అయినట్టయితే కనుక మనం 165 దాకా కూడా వెయిట్ చేయొచ్చు ఈ స్టాక్ ని. సో మీరు ఎవరైతే మంత్లీ సిప్ చేస్తున్నారో మీరు కొంత క్వాంటిటీ అనేది మనం ఎవ్రీ మంత్ కూడా దీంట్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. మంచి సపోర్ట్ లెవెల్స్ మాత్రం 183 అనేది మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అలాగే 191 ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కూడా మంచి సపోర్ట్ లెవెలే. ఇది కనుక బ్రేక్ అయితే 185 నుంచి 183 ఆ రేంజ్ లో కనుక మీరు బై చేయొచ్చు. సో దీన్ని కూడా మీరు సిప్లో ఎవ్రీ మంత్ కూడా కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్సిటీసీ ఫ్రెండ్స్. ఇది కూడా ప్రస్తుతానికి నార్మల్గా అయితే ఇది మల్టీ బ్యాగ్ స్టాక్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత ఇది అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కింద పడింది. మనం చూసుకోవచ్చు మార్కెట్ క్రాష్ ముందు ఇది అరౌండ్ 1951 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. ఆ తర్వాత మార్కెట్ క్రాష్ వల్ల ఇది 900-800 రూపీస్ కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ రికవరీ అయ్యి సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 2 మంత్స్ నుంచి అప్రాక్సిమేట్లీ సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అనేది అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి క్రాష్ కనబడుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ పడడం వల్ల ఈ స్టాక్ కూడా అప్రాక్సిమేట్లీ 14-20 రూపీస్ దగ్గర నుంచి కింద పడుతూ వచ్చి ఇప్పుడు 13-39 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్ కూడా మంచిదే. దీని యొక్క పివోట్ లెవెల్స్ కనుక మనం చూసినట్టయితే కనుక ప్రస్తుతం 13-39 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది కదా. దీన్ని మనం 13-20 ఆ రేంజ్ లో కూడా అవ్వచ్చు. దీనికి మంచి సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 1330 ఫ్రెండ్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 1280-1250 అనేవి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ మనం చార్ట్స్ లో కూడా చూడొచ్చు. సో ఈ స్టాక్ కంటిన్యూస్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ కింద పడుతుంది ఫ్రెండ్స్. బట్ ఇది వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. అందరూ కూడా 2000 రూపీస్ దగ్గరే చూస్తున్నారు. బట్ ఇది 3000, 4000, 5000 కూడా వెళ్తుంది. ఎందుకంటే యూనిక్ కంపెనీ ఫ్రెండ్స్. దీనికి ఐఆర్సిటీసీకి అగెనెస్ట్ గా ఏ కంపెనీస్ కూడా రాలేవు అనమాట. ఎందుకంటే రైల్వే సెక్టర్ లో ఏ కంపెనీస్ లేవు. సో ఈ స్టాక్ అనేది మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు ఒక మంత్లీ 1 స్టాక్ 2 స్టాక్స్ కనుక మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నట్టయితే సిప్ మోడ్ లో మనకి ఆన్ ద పీరియడ్ అంటే ఒక లాంగ్ పీరియడ్ లో ఇది మనకి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఐపీఓలో అప్లై చేస్తారో ఈ స్టాక్ వాళ్ళకి మల్టీ బ్యాగర్ ఆల్రెడీ చేసింది అనమాట. 3 times రిటర్న్స్ అనేవి ఇచ్చింది. సో వితిన్ 6 months లోనే 3 times రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పడింది, మళ్ళీ రికవరీ అయింది. సో ఈ స్టాక్ ని మనం అప్రాక్సిమేట్లీ 1330 అనేది మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 1280 అలాగే 1250 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. సో ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత మీరు కొంత క్వాంటిటీ అనేది పెట్టుకోవచ్చు. లేదు ఎవరైతే సిప్ మోడ్ లో చేస్తున్నారో ఎవ్రీ మంత్ కూడా అరౌండ్ 1300 లెవెల్ కి 1400 లెవెల్లో దీన్ని ఒక్కొక్క స్టాక్ లేదా 2 స్టాక్స్ మీ బడ్జెట్ ప్రకారం అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన 4th స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మనం 5th స్టాక్ చూద్దాం. లాస్ట్ స్టాక్ డాబర్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. మనకి డాబర్ ప్రొడక్ట్స్ అనేది మనం డైలీ కూడా యూజ్ చేస్తుంటాం కదా. సో ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ మనకి 500 ఆ రేంజ్ లో దొరికే స్టాక్ అనమాట. ఇది కూడా చూడండి, దీని చార్ట్ చూడండి, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి స్టాక్స్ లో అనేది మనం ఇన్వెస్ట్ అనేది చేయాలన్నమాట. లాస్ట్ 5 years చార్ట్ చూసినా సరే కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది.
పడినా సరే మళ్ళీ లేసి మళ్ళీ పైకి వెళ్తుంటుంది అనమాట. సో ఇది అప్రాక్సిమేట్లీ మనకి 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్, బట్ మనకి ఇప్పుడు మళ్ళీ సేమ్ రేంజెస్కి వచ్చేసింది. మార్కెట్ కనుక పైకి వెళ్ళడం వల్ల ఇది సేమ్ రేంజ్కి వచ్చింది. బట్ మార్కెట్ క్రాష్లో ఇది అప్రాక్సిమేట్లీ 396 380 రేంజ్ కూడా వెళ్ళింది అనమాట. సో ఈ స్టాక్ మనకి అంతగా పడలేదు ఫ్రెండ్స్, బట్ పడినా సరే ఏదైతే పడిందో అదంతా కూడా బాగా రికవరీ అయిపోయింది. సో ఇది మనకి 480 500 ఈ రేంజ్ లో దీన్ని లాంగ్ టర్మ్ కోసం అనేది ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో దీని ఒక ప్యూర్ పాయింట్స్ చూడండి, 486 అలాగే 479 అంటే అరౌండ్ 480 లెవెల్ నుంచి మీరు దీన్ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే సిప్ మోడ్ లో చేస్తున్నారో ఎవ్రీ మంత్ కూడా 1000 రూపీస్ పెట్టి ఒక 2 స్టాక్స్ అలా తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే లాంగ్ టర్మ్ లో బాగా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది నా పోర్ట్ఫోలియోలో కూడా నేను కూడా సిప్ మోడ్ లో చేసే వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. ఇది కూడా అలాగే రిలాక్స్ కూడా. సో దీని యొక్క చార్ట్స్ చూసినట్టయితే ఇది కూడా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. రీసెంట్ నుంచి 500 లెవెల్ క్రాస్ అయిన నుంచి బాగా ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ కూడా మనం అప్రాక్సిమేట్లీ 480 రూపీస్ 480 నుంచి 500 రూపీస్ ఈ లోపల కనుక ఈ స్టాక్ దొరికినట్టయితే ఎవ్రీ మంత్ కూడా మనం కొంత సిప్ అనేది వేసుకొని ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి ఈ 5 స్టాక్స్ అనమాట. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్, సెకండ్ స్టాక్ వచ్చేసరికి రిలాక్సో, థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐటీసీ, అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్సిటీసీ, అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి డాబర్ ఇండియా ఫ్రెండ్స్.